దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన సంగం చంద్రమౌళి గారిని కలవబోతున్నాము. ఆయన చీఫ్ ఇంజనీర్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. సత్యమణి పేరు జానకి. నా అచీవ్మెంట్లో కొంత ఆమె పాత్ర ఉంది కదా. నాకు వృత్తికి సహకరించింది. నేను వృత్తి పని రాత్రి పగలు చేసినా గానీ నాకు సహకరించింది. అది నాకు అసలు పోచంపాడులో అయితే నేను రాత్రి పగలు పని చేసేవాడిని. ఉదయం 4:30కు లేస్తే మళ్ళీ సాయంత్రం 11:30, 12ంటికి పడుకునేవాడిని రాత్రి. అట్లా నేను 11 సంవత్సరాలు పనిచేశాను ప్రాజెక్ట్లో. అంటే ఆ ఉదయం 6 లోపల ఫస్ట్ లోడు పడాల్సిందే. మట్టి కట్ట మీద మట్టి లోడు పడాల్సిందే, పెద్ద పెద్ద డంపర్లు మిషన్లతోటి. దానికి కావాలంటే 4:30కు పోయి లేచి నేను పోతే అక్కడ ఉండి అందరూ 650 మంది వర్కర్లు వాళ్ళని మేనేజ్ చేయాలంటే తప్పకుండా నా ప్రజెన్స్ 5 లోపల నేను వర్క్ షాప్ లో ఉండేవాడిని. డ్యూటీ అంతే, డ్యూటీ నేను చేయాలి, నేను చేస్తాను అంతే. పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు కాబట్టి పెద్ద అది లేదు. 11 సంవత్సరాల వరకు వాళ్ళు ప్రైమరీ స్కూలు, అక్కడే క్యాంపు స్కూల్లో చదువుకున్నారు. సో పిల్లలు క్యాంపు స్కూల్లో చదువుకున్నారు. వసతులకి అక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్యాంపులో మంచి వసతి ఉంటుంది, సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. కుటుంబ సహకారంతో నాకు ఇన్ని విజయాలు సాధించాల్సిన అవకాశం దొరికింది. మామ పేరు పెండెం లింగయ్య, అత్తగారి పేరు పెండెం రాములమ్మ. ఆదర్శనీయమైనటువంటి ఫ్యామిలీ వాళ్ళది. మంచి చెడ్డ కుటుంబం, బంధువుల లోపల కొంచెం మంచి పేరు. వ్యాపారం చేసేవాడు మా మామగారు, బట్టల వ్యాపారం చేసేవాడు సూర్యాపేట. చాలా అండర్స్టాండింగ్. కాకపోతే సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకసారి నా షష్ఠపూర్తి మా పిల్లలు చేశారు. సర్ప్రైజ్ గిఫ్ట్ కాబట్టి అంత మంచిగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు.